సంఘ క్షేమాభివృద్ధిలో దాతృత్వం యొక్క ప్రాధాన్యత. దాతృత్వం అనగానే దయా గుణం కలిగి ఇతరులకు సహాయం చేసే మనసు. దాతృత్వం అనగానే దయాగుణం కలిగి ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉండటమే దాతృత్వం. దీన్ని ఔదార్యం అని కూడా అంటారు. దాతృత్వం, ఔదార్యం, దయాగుణం వీటన్నిటినీ కలిపి ఇంగ్లీష్లో జనరస్ అంటారు, లేదా జనరసిటీ అంటారు. ఈ మూడు పదాలకి ఇంగ్లీష్లో ఒకటే పదం ఉంది, దాని పేరు జనరస్. దాతృత్వం, ఔదార్యం, దయాగుణం ఈ మూడు ఒకే విషయాన్ని మనకు తెలియచేస్తానే పర్యాయ పదాలుగా మనకు కనపడుతుంది. ఈరోజు లోకంలో సమాజంలో ఉన్నవారు అవతల వాళ్ళు ఏదైనా మేలు చేస్తే తిరిగి మేలు చేస్తారు. ఇంకా కొంతమంది అయితే మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తారు. అవతల వాళ్ళు ఏదన్నా మనకు ఉపయోగపడితే మనం ఉపయోగపడతాం, లేకపోతే లేదు. ఎక్కువ మంది సమాజంలో ఉన్నవారు చేసే పని ఏంటంటే సమాజానికి కీడు జరిగినా పర్వాలేదు, పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వాళ్ళ ఆరోగ్యాలు పాడైనా పర్లేదు, మనం ఒక్కళ్ళం బాగుంటే చాలు అనే ఆలోచనతో స్వార్థంతో లోకం బ్రతుకుతుంది. లోకం బ్రతుకు ఎలా ఉందంటే నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, లోకంలో ఎవరేమైపోయినా పర్వాలేదు అనే ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ఎన్నో కల్తీలు ఈరోజు సమాజంలో కనపడుతున్నాయి. పాల దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి ప్రతి పదార్థం కల్తీగానే కనపడుతుంది. కల్తీ చేయటంలో ఇతరుల ఆరోగ్యం పాడవుతుందన్న విషయం వాళ్ళకి తెలిసినా వాళ్ళు కల్తీ చేస్తారు. ఎందుకంటే దానివల్ల ఎక్కువ లాభం సంపాదించుకొని మనం బాగుండాలి అనే ఆలోచనతోనే, స్వార్థంతోనే ఇలాంటి కల్తీలు చేయటం సమాజంలో మనం చూస్తున్నాం. అంటే సమాజానికి ఏమి లేదంటే దయాగుణం లేదు, దాతృత్వం లేదు. ఒకవేళ దాతృత్వం చూపించే పరిస్థితి వచ్చిందనుకోండి, నలుగురు కోసం సమాజంలో గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం కోసం ఇలా స్వార్థంతో ఇతరుల దగ్గర దోచుకున్న సొమ్ములో కొంత సహాయం చేసినట్టుగా ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటారు, అంటే కనపరుచుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, బడా వ్యాపారస్తులు కానీ అక్రమంగా దోచుకునేవి ఎక్కువ, సమాజంలో ఏదో మేలు చేసినట్టుగా, సమాజ సేవ చేసినట్టుగా కనపరుచుకునేవి తక్కువ. ఇవి ఎందుకు చూపిస్తారంటే మేము మాకు వచ్చే సంపాదన అంతా సేవకై ఉపయోగిస్తున్నాము అని అనిపించుకోవటానికి చేస్తారు. ఈ లోకానికి వేరుగా క్రైస్తవులు నిస్వార్థంతో దాతృత్వం కలిగి ఉండాలి. ఇది లోకానికిను క్రైస్తవ్యానికి ఉన్న వ్యత్యాసం. ఎందుకు ఆ మాట చెప్పాడు దేవుడు అంటే లోకం ఎలా ఉందో చెప్తున్నాడు, క్రైస్తవులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనం చదివితే పేతురు గారు అనేకమైన మాటలు వాళ్ళకి చెప్పి, వాక్యానుసారమైన మాటలు, ఇంకనూ వాళ్ళకి చెప్తున్న మాటలను బట్టి ఏం చెప్పాడంటే, ఇంకనూ అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించి. అంటే ఈ వాక్యాన్ని విన్నవారికి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే లోకంలో ఉన్నవారు మూర్ఖులు, ఏం చెప్పినా సరిగ్గా పట్టించుకోరు, వినరు, మాకు అనిపించిందే మేము చేస్తాం అనే టైపు. కాబట్టి క్రైస్తవులు మూర్ఖులుగా ఉండకూడదు. క్రైస్తవులు ఎలా ఉండకూడదు? మూర్ఖులు. నేను అంతే, నాకు రాదు, నేను ఇంతే, నా ఇష్టం అనే పదాలు క్రైస్తవుల్లో రాకూడదు. ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోవాలి. ఏమండి, ఇంత బతికి అడ్జస్ట్ అయ్యే బతుకు నాకెందుకు అనుకోకూడదు. పరలోకం నుంచి వచ్చిన ప్రభువారే అన్నిటికీ అడ్జస్ట్ అయ్యాడు. మనం ఎంత చెప్పండి, నేను అడ్జస్ట్ అవ్వను అని అంటే అసలు నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలు కాదు. వాళ్ళు మూర్ఖులంట, లోకస్తులు. కానీ క్రైస్తవులు ఎలా ఉండాలంట? వేరుగా ఉండాలి. వేరుగా ఉండాలంటే వాళ్ళలాగా మనం ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందమని చెప్పాడు. అంటే క్రీస్తు రక్షణలోకి వచ్చిన
మనుషులు ఎలా ఉండాలంటే లోకానికి విరుద్ధంగా ఉండాలి, లోకానికి వేరుగా ఉండాలి. వేరుగా ఉండాలంటే ఊరంతా ఒక పని చేస్తే క్రైస్తవులు మరీ డిఫరెంట్గా చేయాలని కాదు, నిస్వార్థంగా ఉండాలి. లోకానికి వేరుగా అంటే లోకాశల్లో లోక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనకుండా, లోకాన్ని ప్రేమించకుండా, శరీరాన్ని ప్రేమించకుండా ప్రభువు మార్గంలో నడవాలి. ఇది వేరవటం అంటే. రక్షణలో ఉండటం అంటే అర్థం ఏంటంటే ప్రభు ఏదైతే నేర్పించాడో, ఏదైతే అడుగుజాడలు వేసిపోయాడో అందులో మనం నడవటమే డిఫరెంట్. ఈ ఈ ప్రత్యేకమైన ఈ జీవిత విధానంలో క్రైస్తవులు దాతృత్వం కలిగి ఉండాలి. ఈ దాతృత్వానికి బైబిల్లో భక్తులందరూ ఆయా కాలాల్లో ఆయా రకాలుగా దాతృత్వం కలిగి ఉన్నారు. పాత నిబంధనలో పితరుల కాలం ఉంది. అంటే ఆదాము గారి దగ్గర నుంచి మోషే గారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చే వరకు ఉన్న కాలాన్ని పితరుల కాలం అంటారు. ఈ కాలంలో ఆజ్ఞపూర్వకంగా నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి అనే దేవుడు ఏది వ్రాతపూర్వకంగా ఇవ్వలేదు. అర్థమైందా? కాబట్టి దేవుని మనస్సాక్షిని బట్టి, దేవుడిచ్చిన ఆలోచన విధానాన్ని బట్టి ఇతరులకు మేలు చేయాలి, ఇబ్బందుల్లో ఉన్న వారికి హెల్ప్ చేయాలి అనే మనస్సు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి భక్తులైన వారు ఏం చేశారంటే ఇబ్బందుల్లో ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నవారికి తనకున్నా లేకపోయినా వాళ్ళకే హెల్ప్ చేస్తూ వచ్చారు. అందులో మనకి ఎక్కువగా కనిపించేది అబ్రహాము గారు. అబ్రహాము గారితో పాటు లోతు కూడా వస్తాడు ఇంటి నుంచి. అబ్రహాము గారు రిక్తహస్తాలతో వచ్చారు అబ్రహాము గారిని వెంబడించినప్పుడు. కానీ అబ్రహాము గారితో ప్రయాణం చేసిన తర్వాత అబ్రహాము గారితో పాటు లోతు గారు కూడా బాగా ఆస్తిని సంపాదించాడు. ఒకానొక రోజు లోతు యొక్క పనివారికి, అబ్రహాము గారి యొక్క పనివారికి గొడవలు జరిగినాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పశువులు మేపుకునేవాళ్ళు, గొర్రెలు కానీ ఆవులను కానీ, వీటిని పశు సంపద ఎక్కువగా ఉంటుంటే పనివారిని పెట్టుకొని వీళ్ళకి ఆ పనివారికి గొడవైంది. మన ఇద్దరం కలిసి ఉండటానికి ఇబ్బంది అయింది, పనివారి మధ్య గొడవైంది, కాబట్టి విడిపోదాం అనే ఆలోచన చేయటంతో అబ్రహాము గారు లోతు గారికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. అంటే నువ్వు కోరుకో, నీకు ఏ ప్రాంతం కావాలో అటు వెళ్ళిపో, మిగిలిన ప్రాంతం నేను వెళ్ళిపోతాను అని అవకాశాన్ని లోతు గారికి ఇచ్చాడు. వాస్తవంగా అయితే అసలు నా వల్లనే నీకు ఇదంతా వచ్చింది, నేను లేకపోతే నువ్వు లేవు, నా వలన సంపాదించుకున్న ఈ ఆస్తి ఈరోజు విడిపోదామనే స్థాయిలోకి నువ్వు వెళ్ళావరా, ఎంత కండకావరం, ఎంత గర్వం అని లోతు గారిని తిట్టి, నీకు ఆస్తి లేదు, ఏం లేదు, గెట్అవుట్ అని పంపించవచ్చు అబ్రహాం గారు. కానీ అబ్రహాం గారు ఏం చేశారు? ఇచ్చేశాడు ఔదార్యం కలిగి. నీ ఇష్టం, కోరుకో, నువ్వు తూర్పు వెళ్తావా, పడమట వెళ్తావా, ఉత్తరం వెళ్తావా, దక్షిణ వెళ్తావా, నువ్వు ఎటు వెళ్తే నేను ఆపోజిట్లో వెళ్ళిపోతాను, నువ్వు అడిగినట్లే విడిపోదాం అని అబ్రహాము గారు లోతు గారికే అవకాశం ఇచ్చి విడిపోవడం జరిగింది. కానీ లోతు గారు పచ్చగా ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. అంటే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని చూడటానికి పచ్చగా ఉంది, కానీ అక్కడ ఉన్న మనుషులు భయంకరులు. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక రోజు కొంతమంది రాజులు వచ్చి ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న రాజుల్ని పడగొట్టేసి ఆ ఆస్తులన్నీ కూడగట్టుకుపోతారు, జనాన్ని కూడా తీసుకుపోతారు. ఇదంతా మనకి ఆదికాండం 13-14 అధ్యాయాల్లో ఉంటుంది, తీయొద్దు. ఈ వార్త ఒక వ్యక్తి వచ్చి అబ్రహాము గారితో చెప్తాడు, మీ తమ్ముడు చెరపట్టబడ్డాడు, వేరే రాజులు వచ్చి వాళ్ళని కొల్లగొట్టుకుపోయారు, వాళ్ళ ఆస్తి మొత్తం తీసుకెళ్లారు, స్త్రీలను తీసుకెళ్లారు, పిల్లల్ని తీసుకెళ్లారు, మొత్తాన్ని తీసుకెళ్లారు అనగానే అబ్రహాము గారు తన దగ్గర ట్రైనింగ్ అయిన, అంటే పనివాళ్ళలోనే కొంతమందికి యుద్ధం నేర్పించాడనమాట. అలవర్చబడిన కొంతమందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళి వాళ్ళని తరిమి, వాళ్ళని పారదోలి పట్టుకుపోయిందంతా వెనకదేస్తాడు. వాస్తవంగా ఏం చేయాలి అబ్రహాము గారు? వాడికి బాగా తిక్క కుదిరింది. నన్ను కాదని దూరం అయిపోతాడా, ఇప్పుడు ఎవడు కాపాడుతాడు వాడిని అని వదిలేయచ్చు. కానీ ఆపదలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, మొత్తాన్ని చెరపట్టుకుపోయారు రాజులందరూ. కాబట్టి విడిపించాలి అనే ఒక మంచి ఆలోచన, దయాగుణం కలిగిన అబ్రహాము గారు వెళ్ళి వాళ్ళని తరిమి ఆస్తి మొత్తం, స్త్రీలను, పిల్లలను, ఆస్తిని మొత్తం తీసుకొచ్చి లోతు గారికి అప్పగిస్తాడు. అంత మాత్రమే కాక ఆ సొదొమ రాజు, గొమొర్రా రాజులకు కూడా మీకు కావాల్సిందేదో మీరు తీసేసుకోండి అంటే వారు రాజులు
మట్టికీలు లోయలో కూరుకుపోతారు యుద్ధం చేస్తున్నప్పుడు. వాళ్ళు తర్వాత అబ్రహాం గారి దగ్గరికి వస్తే వాళ్ళకు కూడా కావాల్సిన ఇస్తారు, నాకు మాత్రం ఏమొద్దంటాడు. తీసుకో, ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకొని సొదొమ రాజు గొమొర్రా రాజు అడిగినప్పుడు నాకేమీ వద్దని మొత్తం ఎవరిదో వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంటే ఎంత దయాగుణం లేకపోతే అబ్రహాము గారు అంత త్యాగం చేసి ఇస్తారు చెప్పండి. యుద్ధం చేసింది ఈయన, ఈయనతో ఉన్నవారు యుద్ధం చేశారు. కొల్లగొట్టిన ఆ సొత్తంతా ఈయనే తీసుకోవచ్చు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎవరి వాళ్ళకు పనిచేసి ఈయన మాత్రం నాకు ఏమీ వద్దంటాడు. దేవుడేమి ఇది చేయాలి ఇది చేయాలనే రూల్ ఏమి చెప్పలేదు. కానీ దేవుని మనసు కలిగిన వ్యక్తిగా, దయాగుణం కలిగిన వ్యక్తిగా ఎవరిది వాళ్ళకి పనిచేసేసాడు. అది ఆ రోజు పాత నిబంధనలో పితరుల కాలంలో ఉన్న దాతృత్వపు లక్షణం. ఇక పాత నిబంధనలోనే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దాతృత్వం గురించి చెప్పిన మాటలు కొన్ని మనం బైబిల్లో చూడగలిగితే, లేవీయకాండం 25వ అధ్యాయము 1వ వచనం నుండి జాగ్రత్తగా చదువుదాం. లేవీయకాండం 25వ అధ్యాయము. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలములను ఆచరింపవలెను. ఇది భూమికి కూడా విశ్రాంతి కాలం పెట్టాలి. 6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలం, అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికి నీ దాసికిని నీ జీతకానికి నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా. 6 సంవత్సరాలు పంట వేసుకోండి, 7వ సంవత్సరం పంట వేయద్దు. కానీ నువ్వేం చేయకపోయినా పంట అదే పెరిగింది. ఆ పెరిగిన పంటని ఆ సంవత్సరం ఏం వ్యవసాయం చేయకుండా పెరిగిన పంట ఇతనికి, ఇతని దాసునికి, ఇతను పరదేశం నుంచి వచ్చిన వారికి, అంటే పేదవారికి అందరికీ విడిచిపెట్టేయాలి. అంత మాత్రమే కాక ఆ దేశంలో ఉన్న పశువులు కూడా ఆ పంట ఆహారంగా ఇవ్వాలి. అంటే ఈరోజు ఇది ఎవరు పాటించట్ల. 6 సంవత్సరాలు సేద్యం చేసి 7వ సంవత్సరాన్ని పంట విడిచిపెట్టి వచ్చిందంతా పేదలకి, విదేశీయులకి, ఎవరైనా అతిథులుగా వస్తే వాళ్ళకి పంచే కార్యక్రమం ఏమీ చేయట్ల. ఆ రోజు దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి చెప్పిన దాతృత్వపు ఒక విషయం అది. తర్వాత మరియు 7 విశ్రాంతి సంవత్సరములు, అనగా 7 ఏండ్లు గల సంవత్సరములు లెక్కింపవలను. 7 విశ్రాంతి సంవత్సర కాలములు 49 సంవత్సరములు. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థమైన మీ దేశమంతటా ఈ శృంగనాదము చేయవలను. అంటే మొత్తం 49, 7 విశ్రాంతి దినాలంటే 7 ఏళ్ళు 49 ప్లస్ 1 సంవత్సరం కలిపితే 50 సంవత్సరాలు 11వ వచనంలో ఉంటుంది. ఆ సంవత్సరం అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. ఇది ఎందుకు పెట్టాడంటే, అంతా చదివితే మనకు సమయం ఉండదు కాబట్టి 7 విశ్రాంతి దినాలు అయిపోయిన తర్వాత, అంటే 49 లేదా 50 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరికైనా పొలం అమ్మినా, ఎవరైనా పొలం తాకట్టు పెట్టినా, ఈ 50 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫ్రీగా ఇచ్చేయాలి ఆ పొలం. శాశ్వతంగా ఏ పొలాన్ని విక్రయించకూడదు, శాశ్వతంగా ఏ స్థలాన్ని అమ్మకూడదు. 49 సంవత్సరాలే బాండ్ అగ్రిమెంట్ రాసుకోవాలి. 50వ సంవత్సరం వచ్చేదాకా వీళ్ళు విడిపించుకోలేదనుకోండి, పొలం అమ్ముకున్న వాళ్ళు తిరిగి సంపాదించుకోలేకపోయారు అనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బు లేదనుకోండి, సమీప బంధువు ఎవరైనా విడిపించవచ్చు. వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే వీళ్ళకి హెల్ప్ చేసి, అంటే అది కూడా దాతృత్వమే. బంధువులు ఎవరైనా ఉంటే, ఇదిగో నువ్వు విడిపించుకోలేకపోతున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తానని వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పొలాన్ని విడిపించవచ్చు, ఆ స్థలాన్ని. కానీ ఒకవేళ విడిపించుకోలేకపోయాడు అనుకోండి, 50వ సంవత్సరం సునాద సంవత్సరం రాగానే
అతను కొనుక్కున్న ఆస్తిని తిరిగి ఇచ్చేయాలి. 50వ సంవత్సరంలో ఆస్తులు ఎవరి ఆస్తులు వాళ్ళకు వచ్చేస్తాయి, మళ్ళీ వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. ఒకవేళ పొరపాటున ఈ అనివార్య కారణాల వల్ల దరిద్రులు అయిపోయినా 50 ఏళ్ళు రాగానే వీళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేయమని దేవుడు ఆ సందర్భంలో తెలియజేశాడు. తర్వాత 35 నుంచి చూద్దాం నేను. 35వ అధ్యాయము. పరవాసి అయినను అతిథి అయినను, అదే 25వ అధ్యాయం 35 నుంచి చూస్తున్నాను. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు భేదవాడై నిరాధాయుడై నీ యొద్దకు వచ్చిన ఎడ్ల నీవు వానికి సహాయము చేయవలను, అతడు నీ వలన బ్రతుకవలను. ఏమండి, ఏ ఆయుధాలు లేకుండా తర్వాత అతిథిలాగా చుట్టంలాగా వస్తే, భేదవాడై వస్తే, పరవాసి అయి వస్తే నీ యొద్దకు వస్తే ఏం చేయాలి? అతనికి మనం ఎవరికి చేస్తాం? మన తాహతుకు తగ్గ వాళ్ళు మన ఇంటికి వస్తే వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు వేరు. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు మన ఇంటికి వస్తే వాళ్ళకి ఏమీ అతిథి మర్యాదలు చెయ్యం. ఏదో కారగడ్డలో పచ్చడో ఏదో పప్పు సాంబారో పెడతాం. అదే మన స్టేటస్కి తగ్గ వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మంచి ముక్కలు గిక్కలు తెచ్చి వాళ్ళకి స్పెషల్ భోజనం పెడతాం. కానీ ఈ ఎవరికి పెట్టమంటున్నాడు? ఆతిథ్యం ఎవరికి ఇవ్వమంటున్నాడు? పరవాసి అయినా అతిథి అయినా నీ సహోదరుడు ఒకడు భేదవాడై, అంటే ఏమీ లేదు, వాడికి ఆధారం అనేది లేని పరిస్థితిలో వస్తే నీవు వానికి సహాయము చేయవలను, అతడు నీ వలన బ్రతుకును. నువ్వే వాడిని బతికించాలి. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతుకును. ఏమండి, బైబిల్లో ఇన్ని మంచి మాటలు ఉంటే బైబిల్ మాకు వద్దంటున్నారు ఏంటండి జనం? అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టుగా క్రైస్తవులు ప్రవర్తించట్లేదు కాబట్టి అందులో ఉన్న నెగిటివ్స్ని చూపిస్తున్నారు. వీళ్ళ ప్రవర్తన కూడా నెగిటివ్గా ఉంది కాబట్టి బైబిల్లో ఎంత హెల్పింగ్ నేచర్ని దేవుడు నేర్పించాడన్న విషయం మనం కనపరచట్లేదు. దానికి తగ్గట్టుగా క్రైస్తవులు కూడా ఎక్కువ మంది సహాయం చేసే మనసు లేదు. కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కూడా సంఘములో ఒక పేదవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఇరుకుల్లో ఉన్న వాళ్ళకు హెల్ప్ చేసే ఆలోచనే చేయట్లేదు. దీన్ని పక్కన పెట్టేశారు. ఈ దాతృత్వపు లక్షణాన్ని సంఘములో పక్కన పెట్టి ప్రేమ విందులు ఏర్పాటు చేసుకుందాం. సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో వీలైతే 3 నెలలకు ఒకసారో తిండి ఫంక్షన్ పెట్టుకుందామని దానికోసం డబ్బులు చందాలు పోగు చేసుకొని చక్కగా ఎవరికి ఇష్టమైన పదార్థాలన్నీ వాళ్ళు మెనూ సెలెక్ట్ చేసుకొని 3 నెలలకో 6 నెలలకో ప్రేమ విందులు ఏర్పాటు చేసుకోవటానికి డబ్బులు పోగేసుకుంటున్నారే తప్ప, లేదా చర్చి డెవలప్మెంట్ కోసం చర్చిలో ఏసీలో ఇంకా కొంచెం రిచ్గా కనిపించుకోవటం కోసం చందాలు వేసుకుంటున్నారే తప్ప, సంఘంలో ఉన్న పేదవారికి సహాయం చేయటానికి మనం ధనాన్ని వినియోగించాలి అనే విషయాలు ఎవరో చెప్పట్లేదు. చెప్పిన వాళ్ళు కూడా పాటించట్లేదు. దానివల్లనే సంఘము అభివృద్ధి చెందట్ల, క్షేమాభివృద్ధి చెందట్ల. సంఘం అయితే అభివృద్ధి చెందిద్ది, కానీ తారతమ్యాలు కనపడుతున్నాయి. సంఘములో తారతమ్యాలు కనపడుతున్నాయి, ఎక్కువ తక్కువ. ఇంకా కొన్ని సంఘాల్లో అయితే కులాల తారతమ్యాలు కూడా కనపడతాయి. కానీ ఆర్థికపరమైన విషయాల్లో పేదవారికి ఉన్నవారు సహాయం చేయాలి అనేది దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బతుకును, నీ రోకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు, నీ ఆహారమును వానికి లాభమునికి ఇవ్వకూడదు. అరే ఇన్నిసార్లు నీకు భోజనం పెట్టాను, నాకేంటి లాభం అనకూడదు. నీ ఆహారాన్ని కూడా వాడికి లాభానికి ఇవ్వకూడదు. ఫ్రీ, నా సహోదరుడు అనే ఉద్దేశంతో పెట్టాలి. ఇలాంటి మనసు మనకు రావాలంటే అతనిలో ఉన్నది కూడా దేవుని ఆత్మే. మేమందరం రేపు పరలోకంలో కలుసుకోవాలనే ఆలోచన మనకు ఉంటేనే చేస్తాం. ఇప్పుడు ప్రతిఫలం ఆలోచించామనుకోండి, ఎవరికి ఏ సహాయం చేయలేం. ఎందుకంటే వీడికి పెడితే తిరిగి ఇస్తాడో ఇవ్వడో, తిరిగి ఇవ్వగలడో లేదో. ఇక్కడ లాభాన్ని అపేక్షించి ఇక్కడ తిరిగి ఇస్తాడనే ఉద్దేశం కలిగి మనం ఉంటే ఎలాంటి సహాయం ఎవరికి చేయలేం. ఎవరికైనా సహాయం చేసామంటే వాళ్ళ పరిస్థితి బాగలేదు, ఇబ్బందులు ఉన్నారు కాబట్టి చేసేద్దాం.
వాళ్ళ పరిస్థితి బాగుండి వాళ్ళు తిరిగి చేస్తే ఓకే, నో ప్రాబ్లం. లేదా వాళ్ళు వేరే వాళ్ళకి చేయొచ్చు, మనకే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పరిస్థితి బాగుంది, ఒక పేదవాడికి సహాయం చేసాం, వాళ్ళ పరిస్థితి రేపు మెరుగుపడినప్పుడు మనకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, రేపు మరొకరికి హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు నీ మనసు ఏదైతే అవతల వ్యక్తికి సహాయం చేసావో అదే మనసు అతనికి కలగాలి. రేపు అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఇతరులకు సహాయం చేసే మనస్సు రావాలి దేవుని బట్టి. ఇది సంఘాల్లో ఉన్నాయి అనుకోండి, సమస్యలు ఏముంటాయి? ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఎంత పెరిగిద్ది? ఆపదలో ఉన్న వ్యక్తికి ఒకళ్ళు హెల్ప్ చేస్తే ఏమంటారు జనరల్గా లోకస్తులు? దేవుడిలాగా వచ్చి నన్ను ఆదుకున్నావు, నాకు సహాయం చేసేవాడు. ఏది ఆపదలో ఉన్న వ్యక్తికి ఒక వ్యక్తి సహాయం చేస్తేనే దేవుడిలాగా వచ్చి, పరిచయం లేని వ్యక్తి సహాయం చేస్తేనే. మరి ఇంతమంది పరిచయస్తుల మధ్య ఒకరే ఇబ్బందుల్లో ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఆర్థిక విషయాల్లో ఒకరికొకళ్ళు సహాయపడుతుంటే ఎంత ప్రేమ పెరిగింది చెప్పండి సంఘంలో? ప్రేమ పెరగకపోగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం, అసూయ ఇవన్నీ పెరుగుతున్నాయి. అంటే ఎవరి కుటుంబాన్ని వాళ్ళే చూసుకుంటున్నారు, ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. అందుకే సంఘము క్షేమాభివృద్ధి చెందట్లేదు. ఇంకేమన్నాడు చదువుదాం. 39 చదువుదాంలేండి. మీ యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీకు అమ్మబడిన ఎడ్ల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. అంటే ఆ రోజుల్లో మనుషుల్ని కొనుక్కునే అమ్ముకునే కల్చర్ ఉంది, సాంప్రదాయం. మనుషుల్ని ఒక పశువులాగా కొనుక్కునేవాళ్ళు, కొనుక్కున్న వ్యక్తి చేత ఏ పనైనా చేయించుకునేవాళ్ళు. ఉదాహరణకు మనకి యోసేపు గారిని ఎలాగైతే అమ్మారో అలాగ అమ్మేసుకునేవాళ్ళు మనుషుల్ని. కొనుక్కున్న వ్యక్తిని ఒక బానిసగా అవసరమైతే పని చేయించుకొని పని అయిపోగానే ఒక గుంజకు కట్టేసేవాళ్ళు గొలుసులు పెట్టి. ఇప్పుడు సహోదరుడిని అమ్మారనుకో, పరిస్థితులు బాగా కుటుంబ సభ్యులు ఒకడిని అమ్ముకున్నారు, అయ్యా వీడిని నువ్వు కొనుక్కో, వీడి చేత ఏమన్నా పని చేయించుకో, మాకు ఇంతనే అమౌంట్, మా ఇంటి పరిస్థితి బాగాలేదని ఒక కుటుంబ వ్యక్తులు ఒక వ్యక్తిని అమ్మారనుకో. ఒక వ్యక్తికి ఎవరు? వీళ్ళంతా సహోదరులు, అంటే దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు. ఆ కొనుక్కున్న వ్యక్తి అతని చేత పని, బానిస పని చేయించుకోకూడదు. వాని జీతగాని వలెను పరవాసి వలను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. ఎలా ఉండాలంట? జీతగాడు వేరు, బానిస వేరు. అర్థమైందా తేడా? జీతగాని వలెను పరవాసి వలను నీ యొద్ద నివసించు. అంటే జీతగాడు పరవాసి ఎలా నివసిస్తారో అలా వాడుకో, జీతానికి వీడి చేత పని చేసుకుంటున్నంత. బానిసగా చూడటం అంటే మరీ కుక్క బతుకు. ఒక బొచ్చాల జైల్లో ఖైదీకి ఇసిరేసినట్టు ఇసిరేయటం, అవసరమై కానీ గొలుసులతో కట్టేయటం, ఇది బానిస బ్రతుకు. ఇక మనిషి అన్న విషయం మర్చిపోయి గొడ్డు చాకరీ వాడి చేత చేయించుకొని తక్కువ అన్నం పెట్టి వీళ్ళు కొనుక్కున్నాను నాకు హక్కు ఉంది అనే ఆలోచనతో బానిసగా చూడకూడదు సహోదరుని. ఒక జీతగాడిగాను పరదేశం నుంచి వచ్చిన పరవాసిగాను జాగ్రత్తగా చూడాలి. ఎప్పటి వరకు అంటే 50వ సంవత్సరం వచ్చే వరకు. వాడు అమ్మబడిన దగ్గర నుంచి 50 ఏళ్ళు గడిచిపోయినాయి అనుకోండి, వాడికి ఫ్రీగా విడుదల వచ్చేసింది. నేను కొనుక్కున్నాను, నువ్వు చచ్చేంతవరకు నా దగ్గరే ఉండాలి అనకూడదంట. సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలను. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు, నేను ఐగుప్తు నుండి వారిని రప్పించితని దాసులను అమ్మునట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకుము. దేవుడికి భయపడితే ఇంకెవరిని చూస్తారండి కఠినంగా? వీడు నా సహోదరుడే, కాకపోతే వాడి పరిస్థితి బాగోక ఈరోజు వాడి కుటుంబ సభ్యులు అమ్ముకున్నారు. జనరల్గా జీతగాడిలాగా చూసుకుందాం, అలానే తక్కువగా చూడమని కాదు, సహోదరుడుగా భావించాలి. ముందు అమ్ముకున్నాడు కాబట్టి ఏదన్నా పనులుంటే చేయించుకోవచ్చు, అంతే తప్ప బానిసగా చూడకూడదు. సునాద సంవత్సరం వరకు చూసి ఇంకా వాళ్ళ పిల్లల దగ్గరికి భార్య దగ్గరికి అతన్ని పంపించేయాలి. 44 నీ చుట్టూనున్న పట్లనున్న జనములలో దాసీలను దాసులను కొనవచ్చును. అంటే చుట్టూ అన్ని జనులు ఉన్నారు కదా, వాళ్ళల్లో దాసుల్ని దాసీల్ని కొనుక్కోవచ్చు. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశముల నుండి వారికి పుట్టిన వారిని కొనవచ్చును, వారు మీ సొత్తగుదురు.
మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివాన్ని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతంగా మీకు దాసులగుదురు కానీ ఇశ్రాయేలీయులైన మీ సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. ఇంకా పరదేశీయ కానీ నీ యొద్ద నివసించు వాడే కానీ ధన సంపాదన చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకరికైనను తన్ను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకున్న తర్వాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులో ఒకడు వాన్ని విడిపించవచ్చును. వాని పినతండ్రియే కానీ పినతండ్రి కుమారుడే కానీ వాడి వంశంలో వాని రక్త సంబంధియే కానీ వాడిని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలను. వాని క్రయధనము ఆ సంవత్సరము లెక్క చొప్పున ఉండవలను. తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనము, అంటే ఇతను జీతం చేస్తున్నాడు, నెల నెల జీతం తీసుకుంటాడు కదా, ఇదంతా లెక్కేసుకొని ఆ సునాద సంవత్సరం దగ్గర పడే వరకు ఈ లెక్కలు చూసుకొని విడుదల కలిగించాలి. ఒక లెక్క తేలకపోయినా, అన్నీ లెవెల్ అయిపోయినా, అవ్వకపోయినా, ఇంకా బాకీ ఉన్నా సునాద సంవత్సరానికి ఏం చేయాలి? విడిపించాలి. ఎంత మంచి మాటలు చూడండి. అంటే ఎవరిని శాశ్వతంగా జీతగానిగా పెట్టుకోకూడదు. కొన్ని బడాబాబులు వెనకటి రోజుల్లో తరతరాలు వాళ్ళ కుటుంబం అంతా కొంతమంది దాసులకి కొంతమంది వాళ్ళని ఏమంటారు, బడా సేట్లు, వాళ్ళకి కుటుంబాలు దాస్యం చేసేవాళ్ళు. మీ నాన్న చేశాడు, మీ తాత చేశాడు, నువ్వు కూడా చచ్చే వరకు మాకు బాకీ ఉండాలి, మా బాకీ తీరదు అంటారు, తప్పుడు లెక్కలు రాసి. కానీ ఈ మాటల ప్రకారంగా దేవుడు ఏ వ్యక్తినైనా ఎలా చేయమన్నాడంటే దాసుడుగా కొనుక్కోండి, మీ సహోదరుడు కాబట్టి జీతగాడిగా చూసుకోండి. సునాద సంవత్సరం రాగానే అతనికి విడుదల కలిగి. ఇది ధర్మశాస్త్రానుసారంగా దేవుడిచ్చిన ఏమంటారు, దాతృత్వపు లక్షణం. ఇతరులకు హెల్పింగ్ చేసే నేచర్ని దేవుడు ఇశ్రాయేలుకి నేర్పించాడు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా దాతృత్వపు లక్షణంలో తీవ్రత ఇంకా పెరిగిపోయింది. కొత్త నిబంధన ప్రకారంగా దాతృత్వం ఎలా పెరిగింది అనేది మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త చూద్దాం. ధర్మశాస్త్రంలో వాళ్ళ నీతి అంటే క్రైస్తవుల నీతి ఎలా ఉండాలి అనేది యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చదవగలిగితే 5వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయము 20 మత్తయి సువార్త. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి, అంటే శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రానికి సంబంధించిన వారు, వాళ్ళ నీతికి ఒక పరిధి ఉంది కదా. వాళ్ళ నీతికి పితరుల కాలంలో పరిధి లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా దానం చేసేయచ్చు. కానీ ధర్మశాస్త్ర కాలంలో ఒక లిమిట్ పెట్టాడు, ఒక పరిధిని ఒక ఆజ్ఞలో జారీ చేశాడు కాబట్టి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ ప్రకారంగా వీళ్ళు దాతృత్వం చేయాలి. ఇప్పుడు శాస్త్రుల నీతి పరిచయాల నీతి ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతి. మీ నీతి అంటే ఎవరిది? ఇది క్రైస్తవుల నీతి. మీ నీతి శాస్త్రులు పరిచయాల నీతి కంటే తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలంటున్నాడు. అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. అంటే మనం పరలోకంలోకి వెళ్ళాలంటే ధర్మశాస్త్రపు నీతి సరిపోద్దా? చెప్పాలి, సరిపోదు. కానీ ఈరోజు ధర్మశాస్త్రపు నీతినే సంఘాలు వాడుకుంటున్నాయి. ఎలాగంటే 23వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 23వ వచనం. 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రము ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. శాస్త్రులకి పరిచయులకి ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు, ధర్మశాస్త్రంలో నీతి ఏంటంటే దశమ భాగం ఇవ్వాలి.
వేటివేటిలు ఇవ్వాలి? సంపాదనలో మాత్రమే కాదు, నువ్వు కూర వండుకునేటప్పుడు వేసే దినుసుల్లో 10% తీయాలి. ఒక 100 గ్రాములు దినుసులు వేసామనుకోండి, 90 గ్రామ్సే వేసుకోవాలి. 10 గ్రామ్స్ ఏం చేయాలి? దేవుడికి ఇచ్చేయాలి. కేజీ మాంసం తెచ్చుకున్నావు అనుకోండి, ఎంత? కేజీ మాంసంలో 100 గ్రాములు తీసేయాలి, మిగతాదంతా దేవుడికి వాళ్ళు తినేసేయాలి. అంటే ప్రతి దానిలో 10%. పుదీనా వేసే దానిలో దశంభాగం తెస్తున్నారు వీళ్ళు, జీలకర్రలో దశంభాగం తెస్తున్నారు, ఇంకా సోంపు అంటారు కదా, సోప్ వేసేటప్పుడు దశంభాగం తెస్తున్నారు. చూసారా, మేము ఎంత దశంభాగాలు దేవుని కోసం తెస్తున్నామని కనపరుచుకుంటున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. మంచిదే, ఇది చేయాలి, వీటిని మానొద్దు. ఇవి చేస్తూ ఇంకా చేయాల్సింది ఏంటంటే ఇతరుల ఎడల కనికరము, జాలి, న్యాయం, విశ్వాసం, ఇవి మీరు పాటించట్లా. దశంభాగం ఈ చిన్న చిన్న వాటిలో తీస్తున్నారు కానీ పెద్ద పెద్ద వాటిలో తీయట్లా. ఈరోజు ఈ దశంభాగం పేరు చెప్పి రావాల్సిన ధనాన్నే పొందుకుంటున్నారు తప్ప ఈ న్యాయము, కనికరము, విశ్వాసం ఇవి నేర్పించట్లా. ఇందులో కూడా నీతి ఉందా? బోల్డ్ అంత నీతి ఉంది. ఇవి చెయ్యకుండా చెయ్యాల్సిన ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవి చేయకుండా శాస్త్రులు, పరిచయాలు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న విషయాల్లో దశంభాగం తీసి ఇదిగో మేము తీస్తున్నాం చూసారా అని కనపరుచుకుంటున్నారు. అలాగే ఈరోజు మనం కూడా చిన్న చిన్నవి పాటించి నేను ఇది చేశాను, అది చేశాను చూసావా అని గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు పాటించట్లా. అందులో జాలి ఉంది, కనికరం ఉంది, విశ్వాసం, న్యాయం, ఇవన్నీ ఉన్నాయి. మరి ఎదుటి వాళ్ళ ఈ విషయాల్లో మనం ఇవి కనపరిస్తే అందరూ సమానంగానే ఉంటాం. ఒకరి ఇబ్బందుల్లో ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. కనికరం అంటే ఏంటి? దయ, జాలి, కనికరం ఇవన్నీ కొంచెం దగ్గర సంబంధాలు ఉన్న ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళకి హెల్ప్ చేయటమే వీటన్నిటి యొక్క నిర్వచనం, పర్యాయ పదాలు. ఇవి పాటించట్లా. కానీ నేను దశంభాగం ఇచ్చాను చూసావా, నేను ఆ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాను చూసావా, ఈ విషయంలో ఏదన్నా ఒకరోజు ఎవరన్నా సమయానికి వచ్చారనుకో, టైం రాని వాళ్ళు ఉతికారేస్తారు. ఇది ఆ ఒక్కరోజే కదా. ఇది శాస్త్రుల, పరిచయాల వేషధారణ. లేదు, ఏదో ఒక విషయంలో ఒకరోజు చక్కగా వాక్యం బోధించానుకో, సరిగ్గా బోధించిన వాళ్ళని కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడతారు కదా. ఏదో ఒక విషయం 1-2 పాటించి ఇక మొత్తం నేను పాటించాను అన్నట్టుగా బిల్డప్ ఇస్తాం. శాస్త్రుల, పరిచయాల పరిస్థితి ఏంటి? పుదీనాలో, జీలకర్రలో, సోంపులో దశంభాగాలు తీసి చూసారా మేము ఎంత దశంభాగాలు తీస్తున్నాను, మీరు కూడా అలా చేయండి అంటున్నారు. వాళ్ళకేమో అన్నిటిలో దశంభాగం తీయమని చెప్తున్నారు, వీళ్ళు మాత్రం చిన్న చిన్న వాటిలో దశంభాగం తీస్తున్నారు. చెయ్యవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి, అవి చేయట్లా. ఎవరి మీద జాలి చూపించట్లా, ఎవరి మీద దయ చూపించట్లేదు, ఎవరి మీద కనికరం చూపించట్లేదు, న్యాయంగా తీర్పు తీర్చట్లా వాళ్ళు. కానీ చిన్న చిన్నవి మాత్రం పాటిస్తున్నారు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్న శాస్త్రుల, పరిచయాల నీతి అలా దరిద్రంగా మారిపోయింది. అందులోనే దేవుడు కొన్ని లిమిట్స్ పెట్టి ఇదిగో మీరు ఎలా హెల్ప్ చేయాలి పేదవారికి అని చెప్పేశాడు. దాన్ని కూడా వీళ్ళు ఆ రోజు దొంగిలించేశారు. ఇప్పుడు క్రైస్తవుల నీతి ఎలా ఉండాలి? వీళ్ళ నీతిని మించి అధికంగా ఉండాలి. ఏంటి వీళ్ళ నీతిని మించి అధికంగా ఉండే నీతి ఏంటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19. ఇహమందు అంటే ఈ లోకంలో డబ్బున్నవారు, డబ్బుంటే ఏమొచ్చిందంట? అంత చక్కగా చెప్పాడండి దేవుడు. డబ్బుంటే ఏమొచ్చింది? కాళ్ళు ఎగరేస్తారనమాట, రొమ్మిరుసుకొని తిరుగుతారనమాట. ఇహమందు ధనవంతులైన వారు, నీ గర్వం ఉంటుంది సహజంగా. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడిగా మారావు కాబట్టి ఆ గర్వాన్ని తీసేసుకో. డబ్బున్న వాళ్ళకి గర్వం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ గర్వాన్ని తీసేసుకోమని చెప్తున్నాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఉన్న గర్వాన్ని తీసేసుకో. ఈ డబ్బు ఉందనే ఆలోచనతో నువ్వు నమ్మకం దాని మీద పెట్టుకోవద్దు. ఇది స్థిరమైంది,
ఈ లోకంలో ధనం స్థిరమైంది కాదు. ఈరోజు ఈ జేబులో ఉంటుంది, రేపు ఇంకో జేబులో. దరిద్రుడి జేబులో ఉన్న డబ్బు ధనవంతుడి జేబులోకి వెళ్ళిద్ది, ధనవంతుడి జేబులో ఉన్న డబ్బు అడుక్కునేవాడి చేతిలో ఉంటుంది ఒకరోజు కదా. ఇది స్థిరత్వం లేదు, దీనికి చంచలత్వం కలిగిన డబ్బు. అస్థిరమైన ధనమందు నువ్వు నమ్మకం ఉంచొద్దు, ఇది నిన్ను కాపాడదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు అన్నిటినీ చేస్తుంది అంటే అంతకంటే పొరపాటు ఇంకోట్లేదు. డబ్బు ఉంటే కొండ మీద కోతొచ్చిద్ది అనేది పనికి మాలిన వాళ్ళ సిద్ధాంతం. వాడికి తగిన ఆపద వచ్చినప్పుడు ఆ సిద్ధాంతాన్ని మార్చుకుంటాడు వాడు. ఉదాహరణకి మనకి 10 మంది కోటీశ్వరుల్లో భారతదేశంలో బిలియనీర్స్లో ఒక బిలియనీరు ఎవరు? ముఖేష్ అంబానీ. ఆయనకి 3వ కొడుకు, ఆయన పేరు అనంత్ అంబానీ. ఆయనకు పుట్టినప్పటి నుంచి ఊపిరితిత్తుల ప్రాబ్లం. ఏది చేసినా ఆయాసం వచ్చింది. ఏసీలో ఉండలేడు, దుమ్ము పనికిరాదు, ఇంకా చల్లటి తినకూడదు, ప్రకృతి సంబంధమైన వాతావరణంలోనే పెరగాలి. డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు. డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు. కొన్ని తినకూడదు. ఎంత డబ్బు ఉన్నా మరి కొనుక్కొని తినొచ్చు అంటే తినొచ్చు, కానీ ఆరోగ్యాన్ని బట్టి తినకూడదు. డబ్బు ఉంటే అన్నీ సాధ్యమే, అన్నీ సుఖపడవచ్చు అని అనుకోవటం పొరపాటు. డబ్బుతో కొనలేవిని కొన్ని ఉన్నాయి అని ఆయనే సాక్ష్యం చెప్పాడు ఈ మధ్య. ఎవరు? అనంత్ అంబానీ. నా కొడుక్కి ఇంత డబ్బు ఉన్నా నేను ఇవి చేయలేకపోతున్నానే అనే బాధ ఉంది ఆయనకి. ఆ వెలితి కనపడకుండా ఉండటానికి, ఆయన క్రికెట్ అంటే పిచ్చని ఆ వ్యక్తికి, ఆయన తండ్రి ముఖేష్ అంబానీ ఒక క్రికెట్ టీముని పెంచుతున్నాడు ఇంట్లో. వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళు పోషిస్తూ అతని కోసం ఒక క్రికెట్ టీమును పోషిస్తున్నాడు. అతనికి వేట అంటే ఇష్టమని ఒక 3000 ఎకరాల అడవిని కొని అందులో వేటాడుకోపోరా అని వదిలిపెట్టాడు. డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు. అంటే డబ్బుంటే అన్నీ ఉంటాయి అనుకునే ఆలోచన చేయటం నిజంగా వ్యర్థం. అది అర్థం కాదు. ఆ సమయం వచ్చినప్పుడు దానివల్ల ఇది కొనలేను అన్న విషయం అర్థమైనప్పుడే వాళ్ళు దాని గురించి తెలుసుకుంటారు తప్ప ఇప్పుడు మనలాంటి వాళ్ళు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కానీ దేవుడు ముందే రాయించాడు, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక మీరు సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే. దేని మీద ఉంచాలి, దేని మీద ఉంచకూడదంట? దేవుడి మీద ఎందుకు ఉంచాలి నమ్మకం అంటే? నువ్వు సుఖంగా అనుభవించాలంటే దేవుడి మీదే నమ్మకం ఉంచాలి. డబ్బు ఉంటుంది, ఆరోగ్యం అయిపోతే దేవుడు ఆరోగ్యం అయిపోతే ఏంటి పరిస్థితి? సుఖంగా నువ్వు బతకాలంటే నమ్మకం దేవుడి మీద ఉంచితే నీకు ఎప్పుడు ఏం కావాలో అది నీకు ఇస్తాడు. రోగాలు పెట్టి రోగాలను బాగు చేసుకునే డబ్బులు ఇస్తే ప్రయోజనం ఉంది. రోగాలు పుష్కలంగా ఇచ్చేసాడు అనుకో దేవుడు, దాన్ని తగ్గించుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చాడు. ప్రయోజనం ఏమైనా ఉందా చెప్పండి? లాగి పెట్టి కొట్టి ఆయింట్మెంట్ రాసినట్టు ఉంటుంది కదా, కస కత్తితో పొడిచి కుట్లేసినట్టు ఉంటుంది. అంత అవసరం ఉంది? నువ్వు హ్యాపీగా సుఖంగా బతకటానికి ధారాళంగా దయచేయగలిగింది దేవుడు. డబ్బు అన్ని ధారాళంగా దయచేసిద్ది అనుకుంటే పొరపాటు. అది ఇచ్చేది టెంపరీ సుఖం, దానివల్ల కూడా నీ ఆరోగ్యానికే నష్టం. డబ్బు వలన వచ్చే సుఖం టెంపరీ, దానివల్ల కూడా నీ ఆరోగ్యానికే నష్టం. ఆరోగ్యాన్ని కావాలి అనుకున్న వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా కొంతే తింటారు, ఎగబడి తినరు. డబ్బు ఉంది కదా ఏదైనా కొనుక్కొని తినొచ్చు కదా అని తినరు. ఎందుకు? ఆరోగ్యం పాడైద్దని. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు. నిజంగా దానికి మించిన భాగ్యం లేదు. ఇది ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. నువ్వు సుఖంగా అనుభవించిన నిమిత్తము ధారాళంగా దయచేయగలిగింది దేవుడు కాబట్టి ఆ దేవుడి మీద నమ్మకం ఉంచండి, అస్థిరమైన ధనం మీద నమ్మిక ఉంచొద్దు. ఇప్పుడు చెప్పండి, మీరు దేని మీద ఎక్కువ నమ్మకం ఉంచుతారు? హృదయపూర్వకంగా చెప్పండి. నోటితో మాత్రం చెప్పండి, దేవుడి మీదే నమ్మకం ఉంచుతూ ఉంటారు. కానీ క్రియల ద్వారా చెప్పండి, క్రియల ద్వారా డబ్బు మీదే నమ్మకం ఉంచారు. డబ్బు లేకపోతే అసలు మనల్ని ఎవరు పట్టించుకోరండి. డబ్బు లేకపోతే గౌరవమే లేదండి అనుకుంటాం. నీ క్యారెక్టర్ బాగుంటే, నువ్వు భక్తుడు అయితే నీకు ఇచ్చే గౌరవం దేవుడు ఇప్పిస్తాడు నీకు. నువ్వు వాక్యానుసారంగా బతుకుతుంటే అసలు నీకు గౌరవం లేకపోయినా పర్లేదు, దేవుడు గౌరవిస్తే చాలు.
ఎందుకంటే నీకు ధారాళంగా దయచేసేది దేవుడు కాబట్టి ధనవంతులైన వారు ఇహలోక సంబంధమైన ఈ ధనం మీద నమ్మకం ఉంచకుండా దేవుడి మీదే నమ్మకం ఉంచండి. ఇది ఈ లోక సంబంధమైన విషయం చెప్పాడు. తర్వాత వారంటే ఎవరు? ధనవంతులు వాస్తవమైన జీవమును సంపాదించుకొనుటకు రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అంటున్నాడు. మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారు ఔదార్యము గలవారును తన ధనములలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇది వాస్తవమైన జీవనం కాదంట. ఏది? లోక సంబంధమైన నీ బతుకు వాస్తవం కాదు. వాస్తవంగా అంటాం కొన్ని మాటలు చెప్పేటప్పుడు, అంటే అవాస్తవంగా కొన్ని చెప్తాం, వాస్తవంగా ఇదంటే జరిగింది అని అన్నామంటే అవాస్తవంగా కొన్ని అబద్ధాలు చెప్పామని అర్థం. ఈ లోకమే అబద్ధం. ఈ లోకంలో నీ జీవనం అబద్ధం. ఈ లోకములో ఉన్న జీవనాన్ని కాకుండా వాస్తవమైన జీవనం ఉంది, అది దేవుడున్న పరలోకం. అది సంపాదించుకోవాలంటే వాస్తవమైన జీవనమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలం, ఇది ఎప్పుడు వచ్చింది? భవిష్యత్తులో వచ్చింది. ఆ కాలంలో మంచి పునాది నీకు ఉండాలంటే, నీ కొరకు నువ్వు వేసుకోవాలంటే నువ్వు మేలు చేయాలి. మేలంటే ఒక ఆత్మ నరకానికి పోకుండా కాపాడటమే మేలు. వాక్యం చెప్పాలి, ఆ వ్యక్తిని నరకం నుంచి తప్పించాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన మేలు. శరీర సంబంధమైన మేలు కూడా చేయాలి. మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారు, అంటే వాక్య సంబంధమైన పనులు చేస్తే అదే నీకు గొప్పదనం. ఇది ఎక్కడికి పోదు, ఎవడు దొంగిలించలేడు ఈ ధనాన్ని. నీకు అర్థమైందా? వాక్య సంబంధమైన పనులు నువ్వు చేస్తే నీ దగ్గర నుంచి ఎవడు దొంగిలించలేడు ఈ ధనాన్ని. సత్క్రియలు అను ధనం అంటే వాక్య సంబంధమైన పనులు. ఇది తక్కువ చేసుకుంటున్నాం అంటే మనకు సరిగ్గా పునాది కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే సత్క్రియలు అనే ధనం సంపాదించుకుంటేనే నీకు పునాది. వాస్తవమైన జీవితం రాబో కాలంలో పునాది వేసుకోవాలంటే సత్క్రియలు అనే ధనం ఉండాలి. ప్లస్ ఔదార్యము గలవారును మేలు చేయవారును ఔదార్యము గలవారును తన ధనములో ఇతరులకు పాలు ఇచ్చేవారు. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? సంఘ క్షేమాభివృద్ధిలో దాతృత్వం. అంటే ఇతరులకు సహాయం చేయాలి. నీకున్న డబ్బులో ఇతరులకు హెల్ప్ చేయి. సమాజ స్థాపన బైబిల్లో ఉన్నది పాటిస్తేనే జరిగింది. ఏ రాజకీయం వల్ల జరగదు. ఎంత గొప్ప రాజకీయ నాయకుడు వచ్చినా సమాజ స్థాపన చెయ్యలేడు. ఒకడు చేస్తే ఈ వాక్యాన్ని పాటిస్తేనే చేయగలడు. అర్థమైందా? ధనవంతుల్ని కొల్లగొట్టి ధనవంతుల దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొని పేదవారికి పంచితే, మోడీ గారు సింహాసనం ఎక్కేటప్పుడు ఏమన్నారు? స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి పేదలందరికీ పంచేస్తాను అన్నాడు. ఇంకా నల్లధనాన్ని అక్కడ కూరుస్తున్నాడు. ఈయన కొంత నల్లధనాన్ని తీసుకుంటున్నాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అది తీసుకొచ్చి పేదలకి పంచి అందరినీ సమానంగా హక్కుదారుని చేశారా? చేయలేరు. ఎవ్వరూ చేయలేరు. చేయగలిగితే వాక్యాన్ని పాటించిన వారే చేయగలరు. ఎందుకంటే ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలెను, వారికి ఆజ్ఞాపించుము అంటున్నాడు. అంటే డబ్బున్నవారు ఏం చేయాలంటే, డబ్బున్నవారంటే నా దగ్గర అంత లేదని అనుకోకండి. నువ్వు తినటానికి ఉండటానికి ఉండంగా ఎక్స్ట్రా ఉన్నదంతా ధనవంతుడేను. అది ఇతరులకి ఇబ్బందుల్లో ఉన్నవారికి హెల్ప్ కోసం ఇవ్వాలి. అర్థమైందా? నీ ధనంలో ఇతరులకు పాలిచ్చువారినై ఉండాలి. అదే ఔదార్యం, అదే దాతృత్వం, అదే దయాగుణం. ఇది కలిగి ఉంటే సమాజ స్థాపన జరిగిపోతుంది. ఏ సంఘాల్లో జరుగుతుంది ఇది? సంఘానికి రావటం, ఆమెను అనగానే ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోవటం, ఎవరింట్లో వాళ్ళు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవటం. ఎవరినైనా పేదవాళ్ళు పిలిచి కనీసం పండగల రోజుల్లోనైనా భోజనం పెట్టే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? పేదవాళ్ళకి ఏమన్నా వస్త్రాలు ఇచ్చే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఎక్కడా జరగట్లేదు. అంటే సంఘములో జరగాల్సింది ఇది దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం. ఆ రోజు ధనవంతులైన వారు ఉన్నారు, దరిద్రులైన వారు ఉన్నారు. పాత నిబంధనలు ధనవంతులు దరిద్రుల్ని కొనుక్కోవచ్చు,
కానీ బానిసగా చూడకూడదు, జీతగాడిగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక జీతగాళ్ళు లేరు. కొత్త నిబంధనలు అందరూ సమానమే. ధనవంతుడు, దరిద్రుడు, పేదవాడు, ఏ భేదం లేదు, ఏ కులం లేదు, ఏ ఆస్తి భేదం లేదు, అందరూ సమానం. అందరూ సమానంగా ఉండాలంటే కాస్త కూస్తో ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇతరులకు హెల్ప్ చేయాలి, దాతృత్వపు గుణం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే అందరూ సమానంగా ఉండగలరు. అర్థమైందా? స్కూల్లో యూనిఫారాలు వేస్తారు ఎందుకు? డబ్బున్నవాడు కాస్ట్లీ వస్త్రాలు వేసుకొచ్చి, పేదవాడు వేరే రకం వేరే రంగుల వస్త్రాలు వేసుకొచ్చి అనుకోండి, ఇది చీపు ఇది కాస్ట్లీ అనుకుంటారు. అందుకే యూనిఫామ్ ఎందుకు పెట్టారంటే ఇందులో గొప్ప పేద భేదం ఉండకూడదు. పిల్లలందరి హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి వాళ్ళల్లో ఇప్పటి నుంచే తారతమ్యాలు అనేది చూపించకుండా ఉండటానికి యూనిఫామ్ అనేది పెట్టారు, ఐక్యతగా కదా. అందరూ సమానమే, ఈడు పేదవాడి కొడుకు ఈడు గొప్పోడు కొడుకు అనే భేదం చూపించకుండా ఉండటానికి యూనిఫామ్ పెట్టారు. మరి సంఘాల్లో ఏది? సంఘాల్లో కొంతమంది బాగా అని చెప్పి కాస్ట్లీ ఫస్ట్ చీరలు కట్టుకొని వస్తారు. అసలు క్రిస్మస్ రోజులు ఈ రోజుల్లో చూడాలి, మన మందిరం కాదు మిగతా మందిరాలు. వాళ్ళు ఒకళ్ళ డ్రెస్ ఒకళ్ళు చూసుకొని ఇదంతా ఏ షాప్లో కొన్నామని చెప్పుకోవడం జరిపేది, వాక్యాలు అనేది పెట్టేది లేదు. అంటే వాళ్ళ యొక్క స్టేటస్ని కనపరుచుకోవడానికి రకరకాల డ్రెస్ కోడ్లు వేసుకొస్తారు. ఇక పురుషులు అయితే చెప్పే పని లేదు, ఏ సినిమాల్లో ఏ ఫ్యాషన్లు ఉన్నాయో అవి వేసుకొని వచ్చేస్తారు. ముసలోడు కూడా రంగు వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని ఆ సినిమా ఫ్యాషన్లు వేసుకొని వచ్చేస్తారు చర్చీలకి. పైగా వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంటుందంటే బోరి ఉంటుంది. అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళు ఒక రకంగా కనపడే పరిస్థితి ఈరోజు సంఘాల్లో కనపడుతుంది. స్కూల్లో చూపించిన ఐక్యత, సమానత్వం సంఘాల్లో ఎందుకు లేదంటే సంఘాల్లో ఈ దాతృత్వం గురించిన ధనవంతులు తమ ఇతరులకు తన ధనంలో పాలివ్వాలి, పేదవాళ్ళని కనికరించాలి, దయ కలిగిన గుణం, దయా గుణం కలిగి ఇతరుల పట్ల ఉండాలి అనే విషయాలు నేర్పించలేకపోతున్నారు. దానివల్లనే సంఘం క్షేమాభివృద్ధి చెందట్లేదు. మందైతే పెరుగుతుంది, ఎవడికి వాళ్ళు వాడిది, ఎవడు సంపాదన వాడిది. ఆ సంపాదన కుటుంబానికే ఎక్కువ ఖర్చు పెడతాం తప్ప సంఘంలో ఎవరికైనా హెల్ప్ చేద్దామనే ఆలోచనతో రోజుకింత తీసి ఈ ధనం సంఘంలో ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి అవసరాలకి ఇద్దామా అనే ఆలోచన చేయట్లేదు. మొన్న ఈ మధ్య నరసింహరావు గారు తెలుసుగా మీ అందరికీ, మాచర్లు వెళ్ళారు, ఇప్పుడు మంగళగిరి వచ్చారు, కాకినాడ వెళ్ళాడు. ఒక పాస్టర్ గారు పిలిస్తే వాక్యం చెప్పడానికి 3 రోజులు అక్కడ ఉన్నారు. ఆ పాస్టర్ గారికి పెద్దగా చదువు రాదు కానీ సంఘాన్ని నడిపిస్తున్నాడు. సంఘంలో వచ్చే బయటకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ చేపల రొయ్యలు పెంచే ప్రాంతం అది. ప్రతి వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళు పనికి వెళ్ళేటప్పుడు, పని నుంచి వచ్చినప్పుడు, పంట వేసేటప్పుడు, మరి పంట కోసేటప్పుడు, ఇలా కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఇలా సైకిళ్ళ మీద బండ్ల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ అందరూ వచ్చి ఈ గారి దగ్గర ప్రార్థన చేసుకుని ఎంతో కొంత చందా ఇస్తారు. ఆ చందా అంతా పోగు చేసి కొన్ని లక్షల రూపాయలు ఒక పక్కన పెడతాడు, ఒక అకౌంట్లో వేస్తాడు. ఈ సంఘములో ఎవరికి ఇబ్బంది అయినా ఈ డబ్బు వాడేసుకోవచ్చు, వడ్డీలు కాదు. ఈ డబ్బు వాడుకొని ఆ తీసుకున్న వాళ్ళు ఆ పేరు సంతకం రాస్తారు, డేట్ వేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బు తిరిగి ఇచ్చేసి వాళ్ళే ఇష్టపూర్వకంగా ఇదిగో నేను వాడుకున్నాను కాబట్టి ఇంత వడ్డీ కల్పిస్తున్నానని వాళ్ళే ఇస్తారంట. ఇప్పటి వరకు హ్యాపీగా సజీవంగానే జరిగింది. మరి అంటే వాస్తవంగా అయితే తీసుకున్నవాడు తిరిగి ఇస్తాడో లేదో గ్యారంటీ లేదు కదా. అవసరమైంది తీసుకునేటప్పుడు మనం ఇద్దామనే ఉద్దేశంతోనే తీసుకుంటారు, కానీ ఇవ్వాలనుకున్నప్పుడు మనసు రాదు. ఈ డబ్బులు ఇప్పుడు వాళ్ళు తొందరపట్టలేదు కదా, అవసరమైన వాటికి వాడేద్దాంలేని ఇటు వాడేసుకునే పరిస్థితిలోనే ఉంటారు తప్ప సంఘం డబ్బులు తీసుకున్నానే తిరిగి ఇచ్చేద్దామనే ఆలోచన ఉండదు. మరి ఆ సంఘంలో అలా జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఆయన చెప్పిన ఈ పద్ధతి వింటే నిజంగా బైబిల్లో వాక్యానుగుణంగానే జరుగుతుందేమో అనిపించింది. ఎక్కడా వినలేదు ఈ పద్ధతి నేను. అంటే సంఘంలో ఉన్న డబ్బుని పోగు చేసి ఇతరులకు ఇబ్బందుల్లో ఉన్నవారు వాడుకొని తిరిగి వాళ్ళే తిరిగి దానిలో వేసే ఏర్పాట్లు మరి స్వతంత్రంగా ఎవరికి వాళ్ళు తీసేసుకోవచ్చు, తిరిగి దానిలో వేయచ్చు. ఎంత నమ్మకం ఉంటే ఇలా తీసుకొని మళ్ళీ వేస్తారు చెప్పండి? ఇంట్లో దేవుడు పని కోసం తీసిన డబ్బులే అవసరమైనప్పుడు వాడుకొని తిరిగి వేద్దామనుకొని వేయలేనోడు చాలామంది ఉన్నారు కదా. వాడుకున్నాను దేవుడికి ఇవ్వాల్సిన డబ్బులు అనుకొని కూడా మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేయలేనోడు చాలామంది ఉన్నారు.
మరి అలాంటిది సంఘంలో డబ్బులు తీసుకొని వాడుకొని నమ్మకంగా తిరిగి ఇచ్చింది కాక వాళ్ళే ఇంతని వడ్డీ అని వేసుకొని దాన్ని మళ్ళీ ఆ అమౌంట్ని అలాగే ఫుల్ఫిల్ చేస్తున్నారంటే ఎంత నమ్మకంగా ఉంటే అలా జరిగింది చెప్పండి. అంటే వాక్యానుసారంగా జరుగుతున్నట్టుగానే అనిపించింది. మరి అలా జరిగితే ఎవరు ఇబ్బంది పడరు. మనకి ఏదైనా ఇబ్బంది వస్తే సంఘంలో మనకు ఆదుకోవటానికి ధనం ఉంది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగింది. అలానే కొన్ని ఇబ్బందులు తెచ్చుకునేవాడి పరిస్థితి మనం ఏం చేయలేం. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్పింగ్ నేచర్ కలిగి ఉండాలి. అదే దాతృత్వపు లక్షణం. మరొక వచనాన్ని మనం బైబిల్లో చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనం. ఔదార్యము, ఇందాక చెప్పాను కదా, దాతృత్వం అన్నా ఔదార్యం అన్నా దయాగుణం అన్నా ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. జనరస్, దయాగుణము గలవారు, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇతరులకి హెల్ప్ చేస్తే దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. నువ్వు పుష్టిగా ఉంటావు అంటే నీకున్న దాంట్లోనే ఇతరులకు హెల్ప్ చేస్తే దేవుడు నిన్ను పుష్టిగా ఉంచుతాడు. ఈ హెల్ప్ చేస్తే నాకెట్టా అనుకున్నావు అనుకోండి, పోయింది పుష్టి. అర్థమైందా? ఉన్నది త్యాగం చేయగలిగితే ఆ చేసిన త్యాగాన్ని గుర్తించిన దేవుడు నిన్ను పుష్టిగా ఉంచుతాడు. అంటే నీకు తక్కువ లేకుండా చేస్తాడు. అందుకే నీళ్లు పోయేవాడికి, నువ్వు వాళ్ళకి నీళ్లు పోసావు, నీ దగ్గర ఉన్న నీళ్ళు వాళ్ళకి పోసావు, నీకు వచ్చేస్తే నీళ్ళు ఇటు. నా దగ్గర నీళ్ళు వాళ్ళకపోతే నాకెట్టా అనుకున్నావు అనుకోండి, ఇక దేవుడు ఎండగడతాడు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడు. 22వ అధ్యాయం అదే సామెతల గ్రంథం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనం. దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఇదే దాతృత్వం అంటే. ఎన్ని రోజులు నెలలో ఎవరికన్నా ఆహారం పెట్టి తిన్నాం చెప్పండి? ఒకళ్ళన్నా చేస్తారా? సహోదరులోని ఎవరికైనా ఆహారం పెట్టి తిన్న రోజులు ఎన్ని కనపడవు. మన సంపాదన మనం తింటాం, మనమే బాత్రూమ్కి వెళ్తాం. పచ్చిగా చెబుతున్నాను. దయాదృష్టి ఉన్నట్టా లేనట్టా చెప్పండి? నీకు నీళ్లు అవసరం లేదా? నువ్వు నీళ్లు పోస్తే కదా నీకు నీళ్లు పోసేది దేవుడు. నువ్వు పుష్టిగా ఉండాలంటే లోకంలో పుష్టిగా ఉండొచ్చు, కానీ అక్కడ పుష్టి ఉండదు. ఇక పరలోకంలో పుష్టి ఉండదు. దయాదృష్టి కలవాడు తన ఆహారములో కొంత దరిద్రులకి ఇచ్చిన. అంత అవసరం లేదు, కొంత ఇస్తే చాలండి. దరిద్రులు అంటే బయట అడుక్కునే వాళ్ళకి వాళ్ళకే పెట్టమని కాదు, అది నెక్స్ట్ వాక్యం చెప్పి వాళ్ళకి పెట్టాల్సిందే. తర్వాత ముందు సంఘంలోనే దరిద్రులు ఉన్నారు. ఆ ఆహారం కొంత దరిద్రులకి ఇచ్చే ఆలోచన ఏడుంది? నువ్వు ఎంత జ్ఞానం నేర్చుకుంటే ఉపయోగం ఉంది? ఎన్ని మర్మాలు చెప్పగలిగితే ప్రయోజనం ఉంది? ఎవరికే హెల్ప్ చేయ, నీ బతుకెందుకు, నీ భక్తి ఎందుకు చెప్పండి? హెల్పింగ్ లేకపోతే నీ బతుకు వేస్ట్, నీ భక్తి వేస్ట్. దేవుడు మెచ్చడది. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఈరోజు బాగా బతుకుతున్నావు అంటే దేవుడేవో బట్టి నువ్వు బతుకుతున్నావు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఎప్పుడు చదువుతాం ప్రసంగి 5:19. ఈరోజు అన్ని వసతులతో మనం హ్యాపీగా బతుకుతున్నాం, ఆనందిస్తున్నాం, తిన్న ఆహారంతో సంతోషిస్తున్నాం అంటే అది దేవుని దయ వలన వచ్చిందనే ఆలోచన నీకున్నప్పుడే ఇది దేవుడి దయ వల్ల నాకు వచ్చింది కాబట్టి ఇతరులకు నేను హెల్ప్ చేయాలి అనే ఆలోచన రావాలి. ఈ హెల్పింగ్ నేచర్ లేకుండా నీ సంపాదన నువ్వే తిని నీ కుటుంబమే ఆనందిస్తే ఇంకా నీకు పరలోకం ఎలా ఇస్తాడు దేవుడు? ప్రభువారు వచ్చింది ఎందుకు? ఆయన దరిద్రులకు వెదజల్లిచ్చాడంట. ఆయన దగ్గర ఉన్నదే వాక్యమే వెదజల్లిచ్చాడు. ఆయనకున్న శక్తులతో ఆహారం కూడా పంచిపెట్టాడు, దరిద్రులకే పెట్టాడు. మరి మనం ఏం చేస్తున్నాం? చదవండి మాట ఒకటి, ప్రసంగి 5వ అధ్యాయం 19వ వచనం.
మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి, ఎవరిచ్చారంట? ధనము ధాన్యము సమృద్ధి ఇచ్చింది ఎవరు? నువ్వు ఎంత గొప్ప రైతు అయినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, అవన్నీ ఇచ్చింది కూడా దేవుడే అని గుర్తుపెట్టుకోండి. ధనము ధాన్యము సమృద్ధిని ఇచ్చి, ఆ ఇచ్చిన సమృద్ధిలో దాని యందు తన భాగము అనుభవించుటకు వీలు కలుగజేసిన ఎళ్ళ. మా అనంత అంబానీకి అన్నీ ఇచ్చాడు, కానీ తన భాగం అనుభవించడానికి వీలివ్వల కదా. ధనము ధాన్యం సమృద్ధి అన్నీ ఇచ్చాడు, అది ఇచ్చింది దేవుడే. తన భాగం అనుభవించడానికి అనంత అంబానీకి వీలు కలుగజేయల. తన భాగం అనుభవించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన వచ్చింది అనుకోవాలి. నా తెలివితేటలు అనుకోకూడదు, నా జ్ఞానం అనుకోకూడదు. అలా అనుకున్నప్పుడు ఓహో దేవుడిచ్చాడు, దేవుడిచ్చిందంటూ కొంత ఎత్తాం, ఇతరులకు పెడదాం. ఇబ్బందుల్లో ఉన్న వారికి పరామర్శిద్దాం, వాళ్ళకి కావాలంటే ఆహారం పెడదాం, వాళ్ళకి కావాలంటే వస్త్రాలు ఇద్దాం. అలాంటి దయాగుణం కలిగి ఉన్నవాడే నిజమైన భక్తుడు, నిజమైన క్రైస్తవుడు. మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం.